చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. తండ్రికి మించిన తనయుడు నారా లోకేష్. సంవత్సర కాలంగా ఆయన పనితీరు పరిశీలిస్తున్నాం. మోదీ ప్రశంసలు. ఒక పక్క మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే తన నియోజకవర్గానికి చేస్తున్న ఎనలేని సేవలు, అట్లాగే విద్యాశాఖ మంత్రిగా విద్యార్థుల పట్ల చూపిస్తున్న తీరు, పరిశ్రమల శాఖ మంత్రిగా ఐటీ మంత్రిగా పరిశ్రమలు ఐటీ కంపెనీలు తీసుకొచ్చే విధానం. ఇది ఒక పక్క అయితే, రెండో పక్క విధ్వంసానికి ప్రతిరూపం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సంవత్సరం కాలంగా నారా లోకేష్ పనితీరుని, గత 6 సంవత్సరాల నుంచి సృష్టిస్తున్న విధ్వంసానికి ప్రతిరూపమైన జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని వివరించడానికి మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంకమరావు ఉన్నారు. వారిని అడిగి వాళ్ళిద్దరి మధ్య తేడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. పనితీరుకు ప్రతిరూపం నారా లోకేష్, విధ్వంసానికి అరాచకత్వానికి ప్రతిబింబం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీరు ఇద్దరిని ఎలా విశ్లేషిస్తారు, ఎలా చూస్తారు? ముందుగా లోకేష్ బాబు అనే వ్యక్తి రాజకీయంగా ఎదిగితే తన ఉనికికే ప్రమాదం అని గుర్తించినటువంటి మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మొట్టమొదటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకంటే అతనిలో ప్రతిభా ప్రాటవాలు ఉన్నాయి. ఉన్నత విద్యావంతుడు, సంస్కరణల దిశగా ముందుకెళ్తాడు. అతనుకున్న పరిచయాలను దృష్టిలో పెట్టుకొని పరిశ్రమలను తీసుకొని వస్తాడు. కాబట్టి అతన్ని ఏకాడికి రాజకీయాల్లో లేకుండా చేసి, ఉన్నత విద్యావంతుడు కాబట్టి ఏదో విధంగా అతను కనుక మనం బురద చల్లి అతని వ్యక్తిత్వహననం చేస్తే ఈ రాజకీయాలు మనకెందుకని చెప్పని వెళ్ళిపోతాడు. చంద్రబాబు నాయుడు గారు అతను ఊహించుకుంది ఏంటంటే 2019లో మనం అధికారంలోకి వచ్చాం, 2024లో మనంలో గెలుస్తాం కాబట్టి ఇక నిరాశ నిస్పృహల్లో వాడు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అతను చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది కాబట్టి మనకు ఎలాంటి అడ్డం ఉండదు. ఇది తెలుగుదేశం పార్టీ తలా ఒక దిక్కు చూసుకుంటూ ఉంటారు. అధినాయకుడు సరిగ్గా లేనప్పుడు 30 ఏళ్ళు మనమే దోసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అతను మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా లోకేష్ బాబు గారిని దృష్టిలో పెట్టుకొని అతను లోకేష్ బాబు గారి మీద వ్యక్తిత్వహననం చేయటం మొదలుపెట్టారు. ఒక రకంగా ఈరోజు లోకేష్ బాబు గారు ఇంత రాటు తేలటానికి, ఈ విధంగా పరిణితి చెందడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి కారకుడు అని అయితే మాత్రం నేను నిస్సందేహంగా చెప్పగలను. ఎందుకంటే అతనిలోని పట్టుదల పెంచి, లేదు పడ్డచాటే లేచి నిలబడాలా, నేను ఓడిపోయిన చాటే మళ్ళీ గెలవాలి, 1985 తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగరని స్థానంలో అతను నిలబడి 91,000 పైచిలకు ఓట్లు ఆధిక్యతను సంపాదించుకొని గెలుపంటే ఇలా ఉంటుందా, ఇలా కూడా గెలవచ్చా అని చెప్పని చూపించారు. చూడండి, అది లోకేష్ యొక్క పట్టుదలకు ఒక నిదర్శనం. అయితే ఈరోజు 2023 జనవరి 27వ తారీఖున అతను మొదలుపెట్టినటువంటి పాదయాత్ర ఒకసారి మనం కనుక తీసుకుంటా ఉంటే, అదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చూసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చి చేస్తే, గురువారం బయలుదేరి హైదరాబాద్ వచ్చేసి శుక్రవారం నాడు న్యాయస్థానానికి వెళ్ళి, శనివారం నాడు విశ్రాంతి తీసుకొని ఆదివారం రాత్రికి అక్కడికి వెళ్ళి వారానికి 3.5 రోజులు పాదయాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే లోకేష్ బాబు గారు మొదలుపెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి రకంగా మనం క్యాట్ వాక్ అని వచ్చండి, పాదయాత్ర కాదు, ఏదైనా సరే చేశాడు. అది అతను పుట్టుదల కూడా ఒప్పుకోవాలి మనం. ఇక్కడ ఈ లోకేష్ బాబు గారు చేసింది ఏంటి, తారక రత్న గారు చనిపోయినప్పుడు తప్ప, లేదంటే మహానాడు సంబంధించి 3 రోజులు విరామం ఇచ్చింది తప్ప, లేదు న్యాయస్థానానికి వెళ్ళాల్సింది తప్ప, వాళ్ళ తండ్రి గారిని అదుపులో తీసుకున్నప్పుడు తప్ప ఏ రోజు అతను ఆపలేదు, ఏ రోజు కూడా విశ్రాంతి తీసుకోలేదు. కాబట్టి ఇక్కడ అతను పట్టుదలకి అదొక గీటురాయి. నిజంగానే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు తరం నాయకుడు లోకేష్ బాబు అని చెప్పని తాను నిరూపించుకోవడమే కాకుండా ప్రజల మనసుల్లో కూడా గెలిచి, మనకి చెప్పిన లోకేష్ బాబు గారు వేరు, మనకి చెప్పించిన లోకేష్ బాబు గారు వేరు, అసలైన నాయకుడు మనం చూస్తున్నాము. నిజంగా లోకేష్ బాబు గారి మీద కావాలని వీళ్ళంతా ఇలా దుష్ప్రచారం చేశారని చెప్పని జనం మదిలో బలంగా నాటిన ప్రయత్నం మాత్రం లోకేష్ బాబు గారు విజయవంతం అయ్యాడు. అందువల్లే రాయలసీమ 2 జిల్లాలు దాటిన తర్వాత అతను జరిగిన ప్రజాదరణ కావచ్చు, స్వాగత సత్కారాలు కావచ్చు, యువకులు అతను వెంట మమేకమైన విధానం కావచ్చు, అతను చెప్పే విధానం కావచ్చు, ఆ నమ్మకం ఏర్పాటు చేసిన విధానం కావచ్చు, నిజంగానే అభినందనీయం. అన్నీ కలిసి వచ్చినాయి, అధికారం హస్తగతం అయింది. ఇప్పుడు లోకేష్ పనితీరు గీటురాయి. ఆ రోజు ఎర్ర పుస్తకంలో రాస్తున్నా అన్నాడు,
అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టనన్నాడు. ఆ విధంగా సామాన్య జనంలో కూడా ఒక విధమైన ఆశలు రేకించారు. వీళ్ళు అరాచకవాదులు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విధ్వంసకర పరిపాలన చేశాడు కాబట్టి వీళ్ళకి శిక్షలు వేయగల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఉదాసీనంగా ఉన్నా కూడా లోకేష్ బాబు ఇటు పరిస్థితుల్లో వీళ్ళని వదిలిపెట్టడం అనే ఆలోచనతోటి నిజంగానే ఎక్కువ బాధ్యత లోకేష్ బాబు మీద పెట్టి ప్రజలకు గెలిపించడం కూడా జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలు తీసుకొచ్చి అతను ఒక మాట కూడా ఇచ్చాడు కాబట్టి 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేస్తామన్నారు కాబట్టి దానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ, అట్లాగే ఇవి ఒక్కోటి నిదానంగా ఆధారాలు కూడా కావాలి కాబట్టి చెప్పినంత సులువు కాదు కాబట్టి ఏ వ్యక్తులైనా సరే అదుపులో తీసుకోవాలన్నా వాళ్ళ నేరాలను నిరూపించాలన్నా సాక్ష్యాధారాల కోసం కొంచెం ఆలస్యం అవుతున్నా కూడా ఎవరిని వదిలిపెట్టకుండా ఈరోజు వ్యాపార దిగ్గజాల సంస్థల దగ్గరికి వెళ్ళి టీసీఎస్ లాంటిది విశాఖపట్నాన్ని మళ్ళీ తీసుకొని వచ్చేసి మిగిలిన వాటిని కూడా పారిపోయి తీసుకొచ్చే విధానం కావచ్చు, వాళ్ళతోటి కలిసి మాట్లాడే విధానం కావచ్చు, వాళ్ళకి చెప్పే విధానం కావచ్చు, అలాగే ఈరోజు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలకు సంబంధించి లోకేష్ పడే తపన్ని ప్రధానమంత్రి గారు ప్రశంసిస్తున్న విధానం కావచ్చు, ఇవన్నీ కనుక మనం ఒకసారి చూసుకుంటా ఉంటే లోకేష్లో నాయకత్వ లక్షణాలు ఏ విధంగా పరిణితి చెందాయి. అప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు అబ్బాయిగా ఉన్నటువంటి వ్యక్తి నాయుడు గారు అబ్బాయి నాయకుడు అయ్యాడని చెప్పి తాను నిరూపించుకున్నాడు. ఈరోజు పార్టీకి దిక్సూచి కూడా అవుతున్నాడు. అందుట్లో ఎలాంటి సందేహం అయితే ఏం లేదు. కాకపోతే ఇప్పుడు విద్యా వ్యవస్థలో అతను తీసుకొస్తున్న నిజంగానే విద్యా వ్యవస్థను ఎవరన్నా ముట్టుకోవాలంటే భయపడతారు. దాంట్లో అన్ని లొసుకులు ఉంటాయి. అది కత్తి మీద సాము లాంటిది, మామూలు అలాంటిది కావాలని ఏరికోరి తీసుకున్నాడు అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు చూశాను 2 ప్రభుత్వ కళాశాలల్లో అంటే ప్రాథమిక కళాశాలల్లో చూస్తే ఇప్పటికీ చేర్పులు అయిపోయినాయి. దయచేసి మా దగ్గర రావద్దని చెప్పని వాళ్ళు బయట రాశారు. అంటే ఏ విధంగా అంటే మరి గతంలో ఎందుకు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరిగిందని చెప్పి కనుక ఒకసారి ఆలోచించుకుంటే మార్పులు. ఇక రెండోది వాళ్ళకి ఇచ్చినటువంటి పాఠ్యపుస్తకాలకు సంబంధించిన బ్యాగులు కావచ్చు, అసలు ఏ విధంగా ఎంత నాణ్యమైన బ్యాగులు. రెండోది దాని మీద ఎవరి పేరు వేయకుండా సర్వేపల్లి రాధాకృష్ణ గారిని మాత్రమే దాంట్లో చూపించినందుకు ఆ పిల్లలు నిస్సందేహంగా అడుగుతారు తల్లిదండ్రుల్ని. వాళ్ళ పాఠ్యపుస్తకాల్లో వచ్చినా రాకపోయినా పిల్లలు అడుగుతారు ఏంటిదని చెప్పని. అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎవరు? అధ్యాపకుడుగా విశ్వవిద్యాలయంలో చేసిన వ్యక్తిగా, తర్వాత ఆయన ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఆయన ఏం చేశాడని చెప్పి చెప్తారు కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకోవాలని చెప్పని ఆయన బొమ్మ వేసి ఆయన పేరుతో మాత్రమే ఇవ్వడం కూడా జరిగింది. ఇది గమనించుకోవాల్సిన అంశం. అంటే తను చేస్తున్నాడు కాబట్టి గతంలో జగన్ అన్న దీవెన, జగనన్న కానుక ఇలాంటివి లేకుండా ఈరోజు ఒక మహనీయుల యొక్క పేర్లు మాత్రమే దాంట్లో పొందుపరిచి చాలా ఆధునికమైనటువంటి వాళ్ళకి అందజేయటం అనేది ఇది మాత్రం నిజంగా అభినందనీయం. రెండోది పిల్లల యొక్క బరువు బాధ్యతలు కూడా గుర్తించేసి శనివారం నాడు పుస్తకాలు లేకుండా వాళ్ళకి ఆటవిడుపుగా ఉండాలనే దాన్ని కూడా ప్రవేశపెడుతున్నారు చూడండి. ఇది చాలా అభినందనీయం. ఈ విధంగా ముందుకెళ్ళడమే కాకుండా పాఠశాలలో ఆధునీకరణ దిశగా ఇవాళ అవసరాల దృష్ట్యా వాటిలో మార్పులు చేర్పులు ఏం చేయాలనే దృష్టిలో పెట్టుకొని ఎక్కువ రోజులు కూడా కాకుండా వచ్చే మళ్ళీ విద్యా సంవత్సరం నాటికి వాటిన్నింటినీ పూర్తి చేయాలనే తలంపుతోటి ముందుకెళ్తున్న విధానం చూశారు, నిస్సందేహంగా అభినందనీయం. ఇవన్నీ కూడా అతనిలోని పరిణితిని చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి, చేస్తూ ఉన్నాడు. దీంతోపాటు అతని మీద చాలా పెద్ద బాధ్యత కూడా ఉంది. పార్టీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన పరంగా ముందుకెళ్తూ ఉంటారు, నువ్వు పరిశ్రమలు తీసుకొస్తున్నావు, కానీ పార్టీని చూసుకోవాల్సిన బాధ్యత కూడా లోకేష్ బాబు గారి మీద ఉంది. గతంలోనే తనంటే ఏంటో చూపించాడు. ఎందుకంటే బీమా సౌకర్యాన్ని కార్యకర్తలకు ఏర్పాటు చేసిన మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. బీమా సౌకర్యాన్ని ఈరోజు పిల్లలు వాళ్ళు ఏదన్నా అంటే ఈ హత్య రాజకీయాల్లో కావచ్చు, లేకపోతే ఇబ్బందుల వల్ల తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళని ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరమ్మ గారు వాటిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈయన తీసుకొచ్చిన ఈ విధానంతో పాటు కార్యకర్తలకి అందుబాటులో ఉండే విధానాన్ని కూడా త్వరలో తీసుకొస్తానని చెబుతున్నారు. కాబట్టి దానికి కూడా తీసుకొచ్చేసి కార్యకర్తలకి నాయకులకి మధ్య అంతరాలను తొలగించి కనుక ముందుకు తీసుకెళ్ళగలిగితే ఆయన అనుకున్నట్టు 30-40 సంవత్సరాలు ఈ పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని లోకేష్ బాబు గారు పార్టీ మీద కూడా దృష్టి పెడుతున్నానని ఆయన చెబుతున్నాడు. కాబట్టి
ఆ విధంగా ముందుకెళ్తారని అయితే మనం భావిద్దాం. ఆశాకిరణం ఈరోజు లోకేష్ బాబు అదేవిధంగా ముందుకెళ్తాడని, పార్టీకి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇప్పుడు నాయకుడు ఎదుర్కోవాల్సిన లక్షణం అవసరం అయితే లేదు కాబట్టి, స్పష్టంగా ఒక నాయకుడు తయారయ్యాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆలోచన విధానాలు లోకేష్ బాబు గారికి ఉన్న ఆలోచన విధానాలు చాలా వ్యత్యాసం ఉంది. లోకేష్ బాబు గారు ఏదైనా పట్టుకుంటే వదిలిపెట్టే రకం కాదు, ఇంకోళ్ళు ఏదైనా అనుకుంటారని భయపడే రకం కూడా కాదు. కాబట్టి ఆ పట్టుదల, ఆ యొక్క పోరాట పటిమ కూడా ఈరోజు పార్టీకి అవసరం కాబట్టి, ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు తన యొక్క పనితీరుతోటి ప్రజల మనస్సులు పొందితే, లోకేష్ బాబు గారు కార్యకర్తలతో మమేకమై వాళ్ళ అవసరాలను గుర్తించేసి, వాళ్ళ యొక్క శ్రమను కూడా గుర్తించేసి తగు ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తాడని అయితే భావిస్తున్నాను. ఆ విధంగా ముందుకెళ్తే మాత్రం నిస్సందేహంగా లోకేష్ బాబు గారికి తిరుగుండదని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుని ఎలా చూస్తారు? ఇంకేముంది, తీరు లేదు, కట్టలేదు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చేసి ఎక్కడ కూర్చోబెట్టాలో ప్రజలైతే కూర్చోబెట్టారు. వీళ్ళు అవకాశం ఇస్తే తప్ప జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం అయితే ఏముండదు. పొరపాటున ఈ కూటమి ప్రభుత్వం ఏదన్నా చేయరాని పనులు చేసి అతనికి అవకాశం ఇవ్వాల్సిందే తప్ప, ప్రజలైతే స్థిర నిశ్చయంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని మర్చిపోవాలని వాళ్ళైతే కోరుకుంటున్నారు. కాకపోతే రోజుకొక అంశాన్ని బయట తీసుకొచ్చేసి అతనే ప్రజల్లోకి రావాలని, ప్రజలు అతని గురించి చర్చించుకోవాలని పదే పదే ఇంకొక ప్రత్యామ్నాయం రాకుండా ఉండాలని చెప్పి అతనైతే భావిస్తున్నాడు. కానీ లోకేష్ బాబు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు, వీళ్ళు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించుకుంటూ ముందుకెళ్తున్నారు. కాబట్టి దీంతో పాటు అభివృద్ధితో పాటు దుష్ట శిక్ష రక్షణ కూడా కావాలి. కాబట్టి పార్టీని ముందు చూసుకుంటూ, అలాగే పార్టీకి ప్రజలకి అన్యాయం చేసినటువంటి ఆ పాలకులు, దానికి సహకరించినటువంటి అధికారులు, శ్రేణుల్ని తగు విధంగా శిక్షించి కనుక ముందుకు తీసుకొని వెళ్తే దుష్ట శిక్షణ రక్షణ పూర్తయిపోయి ప్రశాంతంగా ఉండి ఇబ్బంది లేకుండా ఇంకో 2-3 పర్యాయాలు ఈ కూటమి ప్రభుత్వమే అధికారంలో వచ్చే విధంగా బాటలు వేస్తారని మనం భావిద్దాం. జగన్మోహన్ రెడ్డి తన ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఉన్మాదులను రెచ్చగొడుతున్నాడు. ఒకప్పటి బీహార్లా తయారు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ బీహార్ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి వీళ్ళు ఒక ఆలోచనతోటి ఈ కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటున్నారు. దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ముఖ్యంగా నాకు తెలిసినంతవరకు లోకేష్ బాబు మీదే ఎక్కువ బాధ్యత ఉందని అయితే నేను భావిస్తున్నాను. దాంట్లో కూడా విజయవంతంగా అయితే లోకేష్ బాబు గారు ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగం. ఎందుకంటే తెలుగుదేశం ఓడిపోయిన ప్రతిసారి కూడా రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి మేలు జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో ఇంకో 2-3 పర్యాయాలు కొనసాగాలి అంటే నిస్సందేహంగా అది లోకేష్ బాబు చేతుల్లోనే ఉందని అయితే నేను మాత్రం భావిస్తున్నాను. నాయుడు గారి అబ్బాయి నాయకుడు అయితే రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి దొంగల ముఠా నాయకుడు అయ్యాడంటూ విశ్లేషించిన అంకమరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.